హైదరాబాద్ మెట్రో రైల్ ఇక పూర్తిగా ప్రభుత్వ పరం కానుంది. ఎల్ఎన్టీ మెట్రో రైల్ వాటాను కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో రైల్ ఫేజ్ 1 ప్రాజెక్టు నిర్వహణలో ఇది చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఎల్ఎన్టీ సంస్థకు చెందిన 100% ఈక్విటీ వాటాను కొనుగోలు చేసి మెట్రోను పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో రైల్ ఇక పూర్తిగా ప్రభుత్వ పరం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రోగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. 2017 నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ సిటీలో ప్రారంభమయ్యాయి. మొదటి దశ మెట్రోను 69 కిలోమీటర్ల మేర ఎల్ఎన్టీ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం మెట్రోలో 4.5 నుండి 5 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ చేయాలంటే మెట్రో అంతా ఒకే యాజమాన్యం కింద ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ను పూర్తిగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని ఇప్పటికే డిసైడ్ చేసింది. అందుకోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీ పలు దఫాలుగా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో కేంద్ర రైల్వే విభాగం అధికారులతో చర్చలు జరిపింది. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకునేందుకు మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం జీవో 127 జారీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ వాటాను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. అందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 13,615 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది. ఆ రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ రుణానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇక యాజమాన్యం మారినప్పటికీ మెట్రో రైలు ప్రస్తుత పద్ధతిలోనే మెయింటెనెన్స్ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఎలాంటి మెట్రో రైల్ విభాగంలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు అదే వేతనంతో కొనసాగించాలని డిసైడ్ అయింది స్టేట్ గవర్నమెంట్. అందుకోసం సుమారు 24 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇక ఎల్ఎన్టీలో పనిచేస్తున్న 7 మంది ఉన్నత అధికారులను సైతం అలాగే కంటిన్యూ చేయాలని, వారిని సలహాదారులుగా వినియోగించుకోవాలని డిసైడ్ అయింది. దాంతో ప్రస్తుతం సేవలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో రైలు ప్రయాణాన్ని నగరవాసులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం మెట్రో డైలీ నిర్వహణ పనులను కియోలిస్ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ చేపడుతోంది. అయితే ఒకవేళ సిబ్బందిని మార్చాల్సి వస్తే మాత్రం హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీకి పూర్తి నిర్ణయ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. కొనుగోలుకు అవసరమైన 1385 కోట్ల రూపాయల ఈక్విటీ మొత్తాన్ని హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూర్చనుంది. ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించేందుకు డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రావాల్సి ఉన్న బకాయిలపై ప్రభుత్వం పూచికత్తు తీసుకోనుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో త్వరలోనే ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చి హైదరాబాద్ మెట్రో రైల్ 1 ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దాంతో ఫేజ్ 2 నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.